వాటికి ఆశపడి అమాయకంగా మంచివాడిలాగా నటిస్తూ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. కానీ మా భవిష్యత్తు తలకిందులైన తర్వాత ఇదిగో ఈ అమ్మాయి వెంట పడుతున్నాడు. ప్రేమించాను అని నమ్మించాడు, పెళ్లి చేసుకోబోతున్నాడు. అంతేకాకుండా ఈ విషయాలన్నీ నా దగ్గర దాచి నన్ను పెళ్లి చేసుకుంటాను అని, నన్ను నా ఫ్యామిలీని బాగా చూసుకుంటానని నాకు కూడా మాటిచ్చాడు. అమ్మా సంయుక్త, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను నిన్ను ఫ్రెండ్గా చూశానే కానీ పెళ్లి చేసుకోవాలని నేను అనుకోలేదే. నువ్వే ఇలా కావాలని అందరి ముందు నా మీద ఆశపడి ఇలా అలర్ట్ చేయటం ఏం బాలేదు. నిన్ను అయ్యయ్యో, ఏంటి? నేను నీ మీద ఆశపడ్డానా? చంపేస్తాను. ఛీ! నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. చూసేవరియా, ఈ బాబామర్దలిద్దరూ కలిసి ప్లాన్ చేసేదంతా చేస్తున్నారు. నన్ను నమ్మురియా, అసలు వీళ్ళు చెప్పేదంతా కట్టు కదా. ఇంకా ఇలా అబద్ధాలు ఆడడానికి సిగ్గుకలేదా? ఏ ఆడపిల్లైనా ఇలా నలుగురిలో తన గుట్టు బయట పెట్టుకుంటుందా? అలాంటిది సంయుక్త నా గురించి ఆలోచించి చెప్పింది. అయినా పాపం వాసు నాకు, నా పేరెంట్స్ కి చెప్తూనే ఉన్నాడు. కానీ నేనే నీ మాటలు నమ్మి మోసపోయాను. ఇంకొకసారి నీ మొహం నాకు చూపించుకో. అలా జరిగిన రోజు నువ్వు చచ్చావని గుర్తుంచుకో. థ్యాంక్స్ వాసు. నువ్వు గానీ ఈ రోజు నన్ను కలిసి ఉండకపోతే ఈ ఫ్రాడ్ ని పెళ్లి చేసుకుని జీవితాంతం నరకం అనుభవించేదాన్ని. ఛీ! నీ నిజ రూపం ఇంత నగ్నంగా బయటపడిన తర్వాత కూడా ఇంకా ఏంట్రా చూస్తున్నావు? వెళ్తావా లేక 4 తగిలించి పంపించమంటావా? ఇంకా ఏంటి వాసు వీడితో మాట్లాడేది? మెడపట్టి బయట గింటేక రై వదరా, వదా వదరా, నడు వెళ్ళు. రే వాసు, సంయుక్త, నేను ప్లాన్ చేసుకున్న నా లైఫ్ని మొత్తం నాశనం చేసి నన్నింతలా అవమానించిన మిమ్మల్ని వదలను, అస్సలు వదలను. చింతకింత పగ తీర్చుకుంటాను రా. అన్నయ్య, నన్ను ఆశీర్వదించండి. లేమ్మా, నిన్నేమని ఆశీర్వదించాలో తెలియడం లేదమ్మా. నువ్వు గుండెల్లో అంత భయాన్ని బాధని మోసావు కానీ ఏ రోజు చెప్పుకోలేదు, చెప్పుకోవు. పేరుకి అందరం పక్కనే ఉన్నాం కానీ నీ బాధలో మాత్రం ఎవ్వరం పాలు పంచుకోలేదు, పంచుకోనివ్వవు. ఇక అన్నయ్య అని పిలిచి ఉపయోగం ఏముందమ్మా? మీరు ఇలా కంగారు పడతారనే చెప్పలేదన్నయ్య. అసలే మీరు మీ బిజినెస్ పెట్టుకునే టెన్షన్లో ఉండి కూడా నా పెళ్లి పనులు నెత్తి మీద వేసుకొని చేస్తున్నారు. మీరు నాకు ఏదో మాట వరుసకి
అన్నయ్య అని పిలిచే బంధం కాదు. నిజంగా నాకు ఒక అన్నయ్య ఉన్నా కూడా అంత చేసేవాడు కాదేమో. చుట్టూ వాళ్ళని ప్రేమించడం మాత్రమే తెలిసిన వాళ్ళకి అంత మంచిగానే కనిపిస్తుంది వసుంధర. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇది మీ పల్లెటూరు కాదు, పట్నం. ఉచ్చారణ కూడా పట్టణానికి దగ్గరగానే ఉంటుంది. ఇక్కడ నిలబడి నీళ్లు తాగే ఓపిక తీరిక ఎవ్వరికీ లేదు. లేని దానికోసమే పరిగెడుతూ పక్కవాడు కొంచెం ఆదమరుపుగా ఉన్నా అధపాతాళానికి తొక్కేస్తారు. మంచిగా ఉండటానికి, మంచిగా నటించడానికి మధ్య ఒక సన్నని గీత మాత్రమే ఉంటుంది వసుంధర. అది తెలుసుకో. నిన్ను నువ్వు కాపాడుకో. ఇంతకు మించి నేను నీకేమీ చెప్పలేను. మళ్ళీ చెప్తున్నాను, నీకింకో అన్నయ్య ఉన్నాడని గుర్తుపెట్టుకో. వెళ్ళొస్తాను వసుంధర. సరే, జాగ్రత్త. బాయ్. వస్తాను. ఏంటి? ఉంగరం నువ్వే ఇచ్చావని వసుంధర చెప్పింది. చాలా చాలా థ్యాంక్స్. ఆ థ్యాంక్స్ నాకు కాదు, అమ్మకి చెప్పు. రోజు నన్ను ఆ ఉంగరం ఎవరితో కనుక్కున్నావా లేదా అని అడిగేది. నేను లేదని చెప్పేవాణ్ణి. ఈరోజు గుర్తుపెట్టుకుంటానని జేబులో వేసింది. అది మనకి చాలా హెల్ప్ అయింది. నాకు అవసరం వచ్చిన ప్రతిసారి నా పక్కనే ఉంటున్నా. చాలా థ్యాంక్స్. నువ్వు అత్తయ్య నా పక్కన లేకపోతే నేనేమైపోయేదాన్నో. నేనెక్కడికి వెళ్తాను? నేనెప్పుడు నీ పక్కనే ఉంటాను. ఇంత పెద్ద గొడవ జరిగాక మళ్ళీ పెళ్లికి ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుందని అనుకోలేదు. కానీ ప్రతి ఈవెంట్లో ఏదో ఒక సమస్య వస్తుంది. ఈరోజు ఏవీలు ఎవరు డిస్ప్లే చేసుంటారు? నాకెందుకో కార్తీక్ మీద అనుమానంగా ఉంది. కార్తీకా? ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? ఆ, ఏం జరుగుతుంది అసలు? అసలు ఎస్టేట్లో జరిగిన విషయాలు ఏవీలోకి ఎలా వస్తాయి? కేవలం మీరిద్దరూ మాట్లాడుకున్న మాటలు ఎలా బయటకు వస్తాయి? అదే నాకు అర్థం కావట్లేదు సంయుక్త. అర్థం కావట్లేదా? అర్థం కానట్టు నటిస్తున్నావా? ఇన్ని రోజులు నువ్వు ఒక్కదాని వల్ల నన్ను నమ్మేవనుకున్నాను. నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? పరిస్థితులు అలాగే ఉన్నాయి. అసలు నీకు ఈ పెళ్లి జరగడం ఇష్టమేనా? అస్సలు ఇష్టం లేదు. నీ సంగతి నేను గమనించడం లేదనుకున్నావా? పెళ్లి పత్రికలో నీ పేరు వసుంధర పేరు కొట్టించుకోవడం, గోరింటాకు పెట్టేటప్పుడు తన చేతిలో నీ పేరు రాయించుకోవడం, ఇవన్నీ తెలుసు. ఈరోజు ఈ వీడియోలు వేసి నువ్వు వసుంధర ప్రేమించుకున్నారని అందరికీ తెలిసేలా చేద్దామని నీ ప్లాన్. అసలు ఈ పెళ్లి పనులకి నిన్ను పిలవడమే తప్పురా. ఇంకా నీ అవసరం ఇక్కడ లేదు. మెడపట్టి గెంటించక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. I said get out.